హాయ్ అందరికి మా అర్జున్ కి బేబీ కార్న్ పెప్పర్ మసాలా అంటే చాలా ఇష్టం. సరేలే చేసి పెడతా అని చెప్తే వాడి హ్యాపీనెస్ చూడండి. ఆలోపే మా అత్తమ్మ పిల్లలందరినీ తీసుకుని ఊరు నుండి తిరిగి వచ్చారు. కాసేపు పిల్లలందరితో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ బేబీ కార్న్ అయితే తీసేసాను. ఈ రెసిపీ చేయడం అయితే చాలా సింపుల్. ముందుగా బేబీ కార్న్ కొనలైతే కట్ చేసి పెట్టుకుని మధ్యలోకి చీల్చుకుంటూ నేను వీడియోలో చూపెట్టిన విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పీసెస్ ని వాటర్ తో ఒకసారి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత బేబీ కార్న్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా మెత్తగా కాకుండా ఒక 70% వరకు ఉడికించాలి. ఇప్పుడు వడగట్టేసిన బేబీ కార్న్ లో 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ బియ్య పిండి, 1 స్పూన్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి మంచి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత బేబీ కార్న్ ని ఆయిల్ లో వేసుకుంటూ మంచిగా వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి. ఇది చేస్తున్నప్పుడే మధ్యలో తింటూ సగం బేబీ కార్న్ ముక్కలు అయిపోయినాయి. టేస్ట్ కూడా అంత బాగుంటది. మరి ఫైనల్ గా మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ ఉండలు లేకుండా వాటర్ తో కలుపుకొని పెట్టుకున్న కార్న్ ఫ్లోర్, అందులోనే బేబీ కార్న్ కూడా వేసి కలుపుకొని రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి ఫైనల్ గా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒక 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ గురించి అసలు చెప్పనక్కర్లే, ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. అంత బాగుంటది. మరి మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ చేయండి మరి.